సో ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న గారు ఉన్నారు, ఆయనతో మనం డిస్కస్ చేద్దాం. మీరు ముందు నుంచి ఫాలోఅప్ చేస్తున్నారు, మీరే జేఏసీ చైర్మన్గా ఉన్నారు. ఏం జరుగుతున్నది ఇప్పుడు? లోపలికి వెళ్ళొచ్చారు కదా, ఎట్లున్నాడు? ఓప్లెస్గా ఉన్నాడు. బతికే అవకాశాలు చాలా తక్కువ ఉన్నవి. చాలా దురదృష్టకరం, బాధాకరం. ఇన్ని రోజులు మాతోని కలిసి పనిచేసినటువంటి మా తోటి సహోదరుడు ఆ పరిస్థితిలో చూసినప్పుడు మేము కూడా కొంచెం బాగా భావోద్వేగానికి గురి కావాలని పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి మా కార్మిక వర్గానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, సచ్చి సాధించేది ఏం లేదు. పిరికి వాళ్ళ లెక్క ఆత్మహత్యలు చేసుకొని మనం లక్ష్యం ముద్దాడే సమయంలో మీరు ఆ లక్ష్యాన్ని చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. అనవసరంగా క్షణిక ఆవేశంతో మీరు ప్రాణాలు తీసుకోవద్దు, ఇలాంటి అగత్యాలు చేపట్టద్దు. మీకు జేఏసీగా మా నాయకత్వం అంతా ఎక్కడ కూడా ఏ ఒక్క కార్మికుని కూడా అన్యాయం జరగకుండా ఈ ప్రభుత్వం ద్వారా సమస్యలు పరిష్కరించేంత వరకు మొక్కవని ధైర్యంతో పోరాటం చేయడానికి జేఏసీ సిద్ధంగా ఉంది. కాబట్టి మా మీద విశ్వాసంతో, గౌరవంతో, నమ్మకంతో మీరు కూడా ధైర్యంగా ఉద్యమాన్ని కొనసాగించాలి తప్ప ఇట్లా పిరికి వాళ్ళ లెక్క ఆత్మహత్యలు చేసుకొని ఈ విధంగా చేస్తే మేము కూడా కలత చెంది ఈ ఉద్యమం కూడా పక్కదారి పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది మనం చేసేటువంటి ఉద్యమంలో న్యాయము, ధర్మము, నీతి, నిజాయితీ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాము. ఖచ్చితంగా మన సమస్యలు చేసుకుంటాము. అటువైపు మనం జేఏసీ ఇంకా తీవ్రంగా కృషి చేస్తుంది. ఇప్పుడు మనకు తెలంగాణ సబ్బండ వర్గాలు, తెలంగాణ సమాజం మొత్తము మన ఉద్యమానికి అండగా ఉంది. మనం ఒంటరి వాళ్ళం కాదు, మనకు యావత్తు తెలంగాణ సమాజమే మన వెనుక ఉంది. కాబట్టి మీరు ఎవరు అధైర్యపడవద్దు, ఎవరు మీరు కలత చెందవద్దు, ఎవరు మీరు ఆందోళన చెందవద్దు. మీరు ధైర్యంగా మీరు ఉంటేనే మేము కూడా ధైర్యంగా ఉద్యమం చేయడానికి మాకు అవకాశం కల్పించే వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి మీ అందరికీ జేఏసీ చైర్మన్గా, మన కార్మిక వర్గం మీ యొక్క కుటుంబ సభ్యునిగా చెప్తున్నా, దయచేసి ఇవి మన సమస్యల పరిష్కారానికి దోహదపడవు. కాబట్టి మీరు ఎవరు కూడా ఎక్కడ కూడా ఇలాంటి అగత్యాలు చేపట్టకుండా ఉండాలని చెప్పేసి మేము గవర్నమెంట్ క్యాబినెట్ లో డిస్కస్ చేసింది ఇదే ప్రధాన అంశం అని మంత్రులు చెప్తున్నారు కదా. సో ఇప్పుడు ఈ ఘటన తర్వాతే వాళ్ళు రియాక్ట్ అయినట్టు అనిపిస్తున్నది. 100% ఒకవేళ ఇది జరగకపోయి ఉంటే వాళ్ళు అసలు మాట్లాడకపోయి కూడా ఉండేవాళ్ళు, ఇంకా 10 రోజుల తర్వాత చూద్దాంలే అనుకునే వాళ్ళేమో. సో మీరు వాళ్ళు మాట్లాడే ప్రెస్ మీట్ మీరు వినే ఉంటారు కదా, మీరు సాటిస్ఫైడా? మీకు ఏమైనా కాల్ వచ్చిందా? అసలు వాస్తవంగా ఇది ప్రభుత్వమే ఈ పరిణామానికి పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకంటే మేము మార్చి 13వ తారీఖు నాడు మేము సమన్ నోటీస్ ఇచ్చాం. మార్చి 13 పోయి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందండి? ఇప్పటికీ 44 రోజులు అవుతుంటే 44 రోజుల వరకు ప్రభుత్వం స్పందించలేదు, మంత్రి స్పందించలేదు, సంబంధిత శాఖ అధికారులు స్పందించలేదు, మమ్మల్ని చర్చలకు పిలవలేదు, మా సమస్యల పట్ల పరిష్కార మార్గం చూపెట్టకపోగా అసలు ఈరోజు ఇలాంటి అగత్యాలు ఎందుకు కారకులైరంటే, ఈరోజు ఎన్నడూ లేని విధంగా మా డిపోలలో మా సామరస్యంగా, శాంతియుతంగా మరి ఆందోళన కార్యక్రమాలు చేసుకుంటున్నటువంటి మా కార్మిక వర్గం పైన ఈ ప్రభుత్వము పోలీస్ శాఖకు ఉత్తర్వులు ఇచ్చేసి మేము వేసుకున్నటువంటి ఎర్రటి బగబగమండే ఎండలో తలదాచుకోవడానికి వేసుకున్నటువంటి టెంట్లను పోలీసు జులుముతో వాటన్నిటిని కూలగొట్టి అక్కడికి వెళ్ళి ఎల్లగొట్టి తరిమి కొట్టి వాళ్ళను మొత్తం నానా ఇబ్బందులు పెట్టడం వలన ఈరోజు ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లెక్కనే మనల్ని పైశాచికమైనటువంటి దాడి చేస్తున్నదనే ఉద్దేశం మీద చాలామంది అంటే మేము తెచ్చుకున్నట్టు ప్రభుత్వం, ఆ ప్రభుత్వం పోవాలి, ఈ ప్రభుత్వం రావాలని కోరుకుంటే ఈ ప్రభుత్వం కూడా మనల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నది, ప్రజాస్వామ్యంలో మనకు రక్షణ లేకుండా పోతున్నది అనే విధం మీద చాలామంది కార్మికులు ఆవేదనతో తర్వాత ఆవేశంతో ఇలాంటి క్షణికమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కారణభూతులు అవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈరోజు దయచేసి ఆర్టీసీ యాజమాన్యం నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి బెదిరింపులు కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటామని కానీ ఈ రోజు నుంచి ఎక్కడ కూడా వినబడద్దు. అధికారులు కూడా మీ డిపోలలో మా కార్మిక వర్గాన్ని ఎక్కడ కూడా ప్రశాంతంగా వాతావరణం కల్పించాలి. డిపోల దగ్గర మా ఆందోళన కార్యక్రమాలు శాంతియుతంగా చేసుకుంటానికి అవకాశం కల్పించాలి. ఇది మాకు ప్రజాస్వామ్యం ఇచ్చిన మట్టు. కాబట్టి ఇప్పటికైనా అలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా ఈరోజు ప్రభుత్వమే పొద్దుగాల చర్చలు కాక క్యాబినెట్ పోకముందే క్యాబినెట్ సమావేశం 3 గంటలకు 2 గంటలకు ఉంది. మరి అదే చర్చలు ఉదయం 9-10 గంటలకు కనుక మీరు చర్చలకు పిలిచి మా సమస్యల పట్ల కొంత చర్చ స్టార్ట్ చేసి ఉంటే మా కార్మికులలో ఈ ఆందోళన వచ్చేది కాదు. ఎవరన్నా రెచ్చగొడితే రెచ్చిపోకండి అని ఒక మంత్రి అంటున్నాడు. మీడియా వాళ్ళు కూడా ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా రాస్తారు, వాటిని చూసి పానిక్ అవ్వకండి అని కార్మికులకు చెప్తున్నారు.
ఇలా ఇలాంటి సిచ్యువేషన్ ఉందా? రెచ్చగొట్టుడు, రెచ్చిపోవుడు. ఇలా రెచ్చగొడితే రెచ్చిపోవడానికి మేము బచ్చగాలం కాదు, ఇది ఫస్ట్ తెలుసుకోవాలి. 1989లో మేము ఆర్టీసీలకు వచ్చినాం. మా ఉద్యమాలు చూసే ఈ రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఆర్టీసీ ఉద్యమాలే వీళ్ళకి ఉద్యమాలు నేర్పారు. కాబట్టి మేము ఎక్కడ రెచ్చిపోవాలని తెలుసు, మాకు ఎక్కడ తగ్గాలని తెలుసు, ఎక్కడ ఉద్యమాలు లేపాలని తెలుసు, ఎక్కడ తగ్గాలని తెలుసు. ఈరోజు ఎవరో రెచ్చిపోడితే ఎవరు ఇలా రెచ్చగొట్టేది మీరు ఒక విధంగా. ఈరోజు అయిన వాటిని కాకున్న వాటిని అయినట్టుగా 29 డిమాండ్లు మీరు పరిష్కారం చేశారని చెప్పేసి పదే పదే మీకు కూడా చెప్పారు కదా. ఆ పరిష్కారం చేసినటువంటి వాటి మీద ఒక కాపీ మీ దగ్గర ఉంటే నాకు చూపెట్టండి. ఇటువంటి అబద్ధపు మాటలు చెప్పడం వలన ఈ 3 అంశాలు నా పరిధిలో లేవు, ఈ 3 అంశాలు మేము చేయలేమని చెప్పి చేతులు ఎత్తడం వల్ల ఈరోజు అక్కడ కూడా చాలామందికి బాధ అనిపించింది. అంటే ఆ ప్రభుత్వము 34 మంది చచ్చిపోయి ఏదైతే విలీనం కోసం చచ్చిపోయారో ఈ ప్రభుత్వం కూడా విలీనం కోసం వెనకడుగేస్తున్నది అనే ఒక కలతతో, మానసిక క్షోభతో ఈరోజు శని కమిషన్ చేస్తున్నారు. అంటే నేను ఒక్కటే చెప్తున్నా ఈ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వము 34 మందిని బలి తీసుకున్నది ఆర్టీసీ కార్మికులను. మరి ఈ ప్రభుత్వం కూడా ఎంతమందిని బలి తీసుకుంటే మా ఆర్టీసీ ఉద్యోగులను మీరు ప్రభుత్వంలో విలీనం చేస్తారు? ఆ ఉద్దేశం ఏమైనా ఉంటే మీరు చెప్పండి. దయచేసి ఇప్పటికైనా వెంటనే స్పందించి మేము ఏదైతే కలలు కంటున్నాం ఆ కలలు సాకారం కావాలంటే ఇలాంటి వాటిని పునరుద్ధ కావాలంటే వెంటనే మీరు బేషజాలు విడనాడి ఆర్టీసీ ఉద్యోగులను బేషరతుగా ప్రభుత్వంలో విలీనం చేసి మీరు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో డిమాండ్లు మొత్తం పరిష్కారం చేసి మాకు రేపు పొద్దుగాల మాకు ఇలాంటి వాటికి ఎక్కడ కూడా తావు లేకుండా మా కార్మికులంతా సుఖశాంతులతో ఇలా ఆనందోత్సవాలతో ఉండే విధంగా తగు చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను ఆ కుటుంబం పరిస్థితి ఏంది? ఆడ లింగారెడ్డి కుటుంబం పరిస్థితి ఏంది? ఇవన్నీ ఏమన్నా ఫాలోఅప్ చేస్తున్నారా? మీతో మాట్లాడాం. వాళ్ళ ఇప్పుడు ఉన్నటువంటి శంకర్ గౌడ్ కుటుంబానికి 2 పిల్లలు, ఒక కొడుకు డిగ్రీ చదువుతున్నారు, ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. ఆల్రెడీ వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారు, వాళ్ళ కొడుకు కూడా ఉన్నారు. సరే అక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నది. కండిషన్ మాత్రం సీరియస్గా ఉన్నది. బతకడానికి ఒక గ్యారంటీ కూడా లేదు. కాకపోతే ఏంటంటే మన డాక్టర్లు మాత్రం కొంత ప్రయత్నం అయితే చేస్తున్నారు బతికించడానికి. ఆ ప్రయత్నం సఫలమవుతుందా విఫలమవుతుందా అనేది చెప్పలేము. కాబట్టి మేము ఏదైనా సరే మాకు ఇది ఒక విషాదకరమైనటువంటి సంఘటన. దయచేసి కార్మికులైనా ఇప్పటికైనా మీరు ఎక్కడ కూడా ఇలాంటి అగత్యాలు చేపట్టకుండా జేఏసీ మీద విశ్వాసంతో, నమ్మకంతో మీరంతా ధైర్యంగా ఉండాలని చెప్పేసి మేము మీ ద్వారా కోరుతున్నాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. పృథ్వీరాజ్ గారు ఉన్నారు, సో క్రాంతి దళ అధ్యక్షులు, వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మాట్లాడదాం.